ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు దీక్షితులు గారు. అవునా, ఎక్కడున్నారు? లోపల ఉన్నారండి. దీక్షితులు గారు వచ్చావా లక్ష్మి? కూర్చో. దీక్షితులు గారు ఏమైంది? ఉన్న పళ్ళంగా రమ్మన్నారంటే ఏదైనా ఉపద్రవం గురించి చెప్పబోతున్నారా? ఏదైనా పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడాలని పిలిచారా? నేను పిలవగానే నీ మనసులో ఎన్నో వందల ప్రశ్నలు మొదలయ్యాయని నేను ఊహించగలను. నీ ప్రశ్నలకి సమాధానం ఉంది, కానీ ఇప్పుడు నా మనసులో రగిలే ప్రశ్నలకి సమాధానం దొరకడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? మిత్ర గురించి. మిత్ర గారికి ఏమైంది దీక్షితులు గారు? ప్రతిసారి మిత్రకి ఎదురయ్యే ప్రమాదానికి ఏదో పరిష్కారం దొరికేది. ఎదురుగా వచ్చే ఆపదను నిలవరించడానికి ఏదో ఒక మార్గం కనిపించేది. కానీ ఇప్పుడు రాబోయే ప్రమాదాన్ని ఆపే అడ్డుకట్ట కానీ పోరాడి గెలిచే మార్గం కానీ కనిపించడం లేదు తల్లి. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? అవునమ్మా, ఇప్పుడు రాబోయే ప్రమాదం మన ఆలోచనలకే అందని భయంకరమైన ప్రమాదం. దాన్ని నిలువరించే అవకాశం శూన్యం. అలా అనకండి దీక్షితులు గారు, ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది కదా. మార్గం లేదని నమ్మడానికి కారణం ఒకటి ఉందమ్మా. ఏంటది? నేను అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళింది మిత్ర జాతకాన్ని కాపాడటానికి, మిత్ర జీవితాన్ని రక్షించడం కోసం. కానీ నా కళ్ళ ముందే మిత్ర జాతకం అగ్నికి ఆహుతైపోయింది. అది కూడా అమ్మవారి పాదాల సాక్షిగా జరిగింది. దాని అర్థం ఆ అమ్మవారి శక్తి కూడా ఆపదని ఆపలేదని. ఆ మహిమగల అమ్మవారి ఆధ్వర్యంలోనే ఆ దుర్ఘటన జరిగింది అంటే అదంత సులువుగా తీసుకునే విషయం కాదు. మహాభయంకరమైన ప్రళయానికి నిదర్శనం. మిత్ర జీవితం అతలాకుతలం అవుతుంది అనడానికి సూచన. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? మనిషా, ఎందుకొచ్చావు? నీ గాలి కాని నీ కాలి ధూళి కాని నా ఆశ్రమం ఛాయలు కూడా రాకూడదు. పోయి ఇక్కడి నుంచి. దీక్షితులు గారు శాంతించండి. మనీషా చిన్నపిల్ల, తప్పులు చేసే వయసు. మీరు పెద్దవారు, ఎంతో జ్ఞాన సంపన్నులు, క్షమాహృదయం ఉన్నవాళ్ళు. గతాన్ని, మనీషా చేసిన పనుల్ని మనసులో పెట్టుకోకుండా దయచేసి క్షమించండి దీక్షితులు గారు. మనీషా, అలా చూస్తూ నిలబడ్డావేంటి? దీక్షితులు గారికి నమస్కారం చేసి క్షమించమని అడుగు. దయచేసి నన్ను క్షమించండి దీక్షితులు గారు. తప్పులన్నీ తెలుసుకొని తప్పటడుగులు మానుకొని ఏదో సామాన్య జీవితం గడుపుతున్నాను.
దయచేసి గతాన్ని మనసులో పెట్టుకోకండి. మనీషా ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఇది మనీషా క్యారెక్టర్ కాదే. ఇంతకీ దేనికొచ్చారో చెప్పండి. నేను వివేక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎవరితో చేయాలో కూడా నిర్ణయం చేశాను. వివేక్ జాతకం ప్రకారం మేము నిర్ణయించుకున్న ఆ ముహూర్తం సెట్ అవుతుందో లేదో చెప్తే చాలు. ఇవిగోండి డీటెయిల్స్. అయితే వివేక్ ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేయడానికి సిద్ధమైపోయారనుకుంటా. అదేంటి దేవయాని, వివేక్కి జాహ్నవినిచ్చి చేస్తే బాగుంటుందని అనుకున్నారు కదా. ఆ, అనుకున్నది మా అక్క దీక్షితులు గారు, నేను కాదు. ఆ జానుని కోడలుగా చేసుకునే ఉద్దేశం నాకు లేనే లేదు. దీక్షితులు గారు, ఒక ఏడాది క్రితం మా బంధువుల్లో ఒకరికి ఇలాగే ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత రోజే పెళ్లి కొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. ఇప్పటికీ ఆచూకీ లేదు. ఒక్కగానొక్క కొడుకు, కోట్లకి వారసుడు పాపం. బాగా ఆలోచించుకోమనండి. హలో, నా కొడుకు అలా పారిపోయే రకం కాదు. ఈ తల్లి గీసిన గీత వెనకాలే ఆగిపోయే రకం. ఆ పెళ్లి కొడుకు తల్లి కూడా అలాగే అనుకుంది పాపం. చివరికి ఏం జరిగింది? దీక్షితులు గారు, అడ్డమైన సలహాలు నేను వినదలుచుకోలేదు. మీరు చెప్పండి. దేవయాని, చాలా అద్భుతమైన ముహూర్తం. ఎవరు ఆపినా వివేక్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అంత బలం ఉంది ఈ ముహూర్తంలో. చాలా థ్యాంక్స్ దీక్షితులు గారు. మనీషా, నీ సందేహం కూడా అడుగు. దీక్షితులు గారు, నాకు ఒక సందేహం ఉంది. ఏంటది? లక్ష్మి బ్రతికే ఉందా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.